పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఆగస్టు నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు తులారాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా తులారాశి వారిని కనుక పరిశీలిస్తే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. పైగా అంటే అది కన్యారాశి శుక్రుడికి నీచ స్థానం కూడా. సహజంగా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటప్పుడు ఎంత బాగా పనిచేసినప్పటికీ ఎక్కడో ఒక చోట చిన్న ఆటంకాలు అవాంతరాలు కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా చెప్పాలంటే శుక్రుడు సమస్తమైనటువంటి ఆనందాలకు, సుఖాలకు, సంతోషాలకు, భోగాలకు కారక గ్రహం. అటువంటి సమస్త సుఖాలకు, సంతోషాలకు, భోగాలకు కారక గ్రహం అయినటువంటి అంటే అన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ఉండేటటువంటి శుక్రుడు 12వ స్థానాన్ని వ్యయస్థానము, మోక్షస్థానము అంటారు, ఖర్చులకు సంబంధించిన స్థానం. అటువంటి స్థానంలో సంచరించేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా అంటే ఆశించినంత గొప్ప ఆనందాన్ని పొందలేకపోగా కొంచెం శ్రమ అనేటటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ మీ జన్మరాశికి ద్వితీయ 7వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే రాశికి 9వ స్థానం అయినటువంటి మిథున రాశిలో భాగ్యస్థానంలో, అదృష్ట స్థానంలో సంచరిస్తున్నాడో తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ఎందుకంటే కుజుడి కారణంగా దూర ప్రయాణాలు వస్తూ ఉంటాయి, తండ్రి నుంచి, గురువుల నుంచి అనుకూలత పెరుగుతుంది. అన్నిటికంటే ప్రధానంగా తులారాశి వారిని ధర్మం కాపాడుతుంది. అంటే ఈ కుజుడి యొక్క ప్రభావంతో చాలా కాలంగా వాయిదా వేసినటువంటి పనులు కానీ, ప్రయాణాలు కానీ మరలా మొదలుపెట్టే అవకాశం కూడా ఉంది. అలానే ఉన్నత విద్య గురించి కానీ, ఉద్యోగ శిక్షణ గురించి కానీ, లేదా కొత్త నైపుణ్యం నేర్చుకోవాలనేటటువంటి కోరిక ఉన్నటువంటి వారికి కానీ ఉత్సాహం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే అయితే ఇక్కడ తులారాశిలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా నా మాటే సరైనది అనేటటువంటి భావన కొద్దిగా తగ్గించుకోవాలి. ఇక మీ జన్మరాశికి 10వ స్థానంలో సంచరించేటటువంటి రవి, బుధ, గురుగ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది తులారాశి వారి యొక్క కెరియర్కు అత్యంత బలమైనటువంటి పునాది కాబోతున్నది అని చెప్పటంలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే అదనపు బాధ్యతలు వచ్చేస్తూ ఉంటాయి, కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి, వృత్తి మార్పు గురించి చర్చ, అంటే మీరు చేసేటటువంటి ప్రొఫెషన్ చేంజెస్ గురించి మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి, డిస్కషన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆగస్టు 17వ తేదీన రవి కూడా మీ జన్మరాశికి లాభస్థానంలోకి వెళ్తాడో ఆదాయం పెరుగుతుంది, లాభాలు వస్తూ ఉంటాయి, పరిచయాలు పెరుగుతూ ఉంటాయి, స్నేహితుల నుంచి నెట్వర్క్ కూడా బలపడే అవకాశం ఉంటుంది. ఒక పరిచయం అనేటటువంటిది మీకు చాలా గొప్ప ఆనందాన్ని, ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇక రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే లేవు. అలానే మీ రాశికి 6వ స్థానంలో సంచరించేటటువంటి శని ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 6వ స్థానంలో శని భగవానుడు కర్మకారకుడు అయినటువంటి శని 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎక్కడైనా సరే మీరు చక్కగా పోటీని ఎదుర్కొనేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. పాత అప్పులు కానీ, పెండింగ్ పనులు కానీ, పాత బకాయిలు కానీ వసూలు చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. అన్నిటికంటే ప్రధానంగా క్రమశిక్షణతో కనుక వ్యవహరించినట్లయితే శని బ్రహ్మాండమైనటువంటి బలమైనటువంటి ఫలితాలను తులారాశి వారికి ఇస్తాడు. అసలు ఈ 10 రోజులలో ప్రధానంగా తులారాశి వారికి ఇవ్వదగినటువంటి ఒక చిన్న సందేశం ఏమిటంటే కెరియర్కి సంబంధించినటువంటి తలుపులు తెరుచుకుంటాయి. కానీ ఆ తలుపులు దాటి ముందుకు వెళ్ళేది మాత్రము ఖచ్చితంగా మీ ప్రయత్నమే. ప్రయత్నం లేకుండా మనము ఏం చేసినా సరే ముందుకు వెళ్ళలేము. మరి తులారాశి వారికి డే వైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంది అని కనుక మనం పరిశీలించినట్లయితే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 6:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు కెరియర్ వైజ్గా కనుక తీసుకుంటే ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, పదవి, బాధ్యతలు ఇవే ప్రధానంగా మారుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే చాలా కాలంగా మీరు చేసినటువంటి పనికి సంబంధించినటువంటి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. మీ పై అధికారి మీ పనిని గమనించవచ్చు.
ఒకానొక సమావేశంలో మీ అభిప్రాయం కూడా అడగవచ్చు. అలానే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి అప్లికేషన్స్, ఇంటర్వ్యూ లేదా సంస్థ నుంచి సమాచారం కూడా వస్తుంది. వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు ఒక ముఖ్యమైనటువంటి కస్టమర్ లేదా ఒక ప్రాజెక్టు గురించినటువంటి చర్చలు కూడా జరిగే అవకాశం ఉంటాయి. అయితే రవి, బుధ, గురుగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మీ మాటకు బలం ఉన్నప్పటికీ అధికారులతో అతిగా వాదన పెట్టుకోవటం, వాదించడం అనేటటువంటి సరైనటువంటి విషయం కాదు. ఖచ్చితంగా సోమవారం రోజున తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 13వ తేదీ ఉదయం 6:06 నుంచి 15వ తేదీ ఉదయం 9:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది తులారాశి వారి కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి లాభస్థానంలో సంచరించేటటువంటి చంద్ర గోచారం యొక్క ప్రభావం కారణం చేత అనేక రకాలైనటువంటి, అంటే ఏ పని చేసినప్పటికీ కూడా దాంట్లో కొద్దో గొప్ప లాభాన్ని మాత్రం ఖచ్చితంగా పొందుతారు. అంటే లాభాలు, స్నేహితులు, నెట్వర్క్ అన్నీ కూడా కోరికలను నెరవేర్చేటటువంటి విధంగా అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే చాలా కాలం నుంచి రావాల్సినటువంటి డబ్బు గురించి ఒక సమాచారం కూడా అందుతుంది. ఒక స్నేహితుడు లేదా ఒక పరిచయస్తుడు మీకు ఒక ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక అవకాశాన్ని కూడా పరిచయం చేయవచ్చు. సోషల్ మీడియా, నెట్వర్కింగ్, వ్యాపార ప్రచారం చేసేటటువంటి వారికి మంచి స్పందన కూడా వస్తుంది. 17వ తేదీ నుంచి రవి కూడా లాభస్థానంలోకి మారుతున్నటువంటి కారణం చేత అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి మరింత ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న సందేహం ఏమొస్తుందంటే, రవికేతు గ్రహాల యొక్క కలయిక కారణం చేత ఇవన్నీ నాకు నిజంగా ఉపయోగపడతాయా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ఖచ్చితంగా ఆదివారం రోజున సూర్య భగవానుడికి మీరు అర్ఘ్యం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆగస్టు 15వ తేదీ ఉదయం 9:36 నుంచి 17వ తేదీ సాయంత్రం 5:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు కొద్దిగా వేగం తగ్గుతుంది, మనస్సు స్థిరంగా ఉండదు, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, విదేశీ సంబంధాలకు సంబంధించిన విషయాల్లో కొంచెం అనుకూలత పెరుగుతుంది. కానీ నిద్రలేవి కానీ, విశ్రాంతి లేకపోవటం కానీ బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అనుకోనటువంటి ఖర్చులు, ప్రయాణాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే తులారాశి వారికి ఈ సమయంలో ఒంటరిగా ఆలోచించాలనేటటువంటి భావన కూడా కలుగుతుంది. అలానే 12వ స్థానంలో కూడా శుక్ర చంద్ర గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది మీకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేటటువంటి వారికి, ప్రేమలో ఉన్నటువంటి వారికి ప్రేమ విఫలమయ్యే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అన్నిటికంటే ముఖ్యంగా విలాస వస్తువుల మీద ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రార్థించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 17వ తేదీ ఉదయం 5:06 నుంచి 20వ తేదీ ఉదయం 3:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అత్యంత ముఖ్యమైనటువంటి అనుకూలమైనటువంటి గోచారము. అన్ని నిర్ణయాలు కూడా త్వరగా తీసుకోగలుగుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయంలో మీరు తీసుకునేటటువంటి ఒక నిర్ణయం మీ జీవితాన్ని బ్రహ్మాండంగా మార్చివేస్తుందని చెప్పాలి. అలానే నూతన పనులు ప్రారంభించడానికి, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో మంచి డిస్కషన్ జరగడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక 20వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా బలం పెరుగుతుంది. మీరు మాట్లాడేటటువంటి మాటకు కూడా శక్తి పెరుగుతుంది. రావాల్సినటువంటి జీతం కానీ, బకాయిలు కానీ, వ్యాపార చెల్లింపులు కానీ, కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులకు సంబంధించిన విషయాలు కానీ అనుకూలంగా మారుతూ ఉంటాయి. అయితే చాలా కాలం నుంచి మీరు చేయాలనుకున్నటువంటి పని చక్కగా నిర్విఘ్నంగా చేయగలుగుతూ ఉంటారు. ఇవి తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా తులారాశిలో అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదు, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉన్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశి వారి యొక్క ఫలితాలు. శుభం.